నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాడి రైతులకు జగన్ సర్కారు తీపి కబురు. ఈ నెల 26న ఆవులు, మేకలు, గొర్రెలు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఘనంగా ముగిసిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పంచమి తీర్థ ఉత్సవం సందర్భంగా వైభవంగా సారె సమర్పణ. మూర్ఛ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రాణాలకే ముప్పు. ఎపిలిప్సీపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్న క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కాకర్ల ప్రదీప్. సుజాతానగర్ బీఆర్టీఎస్ రోడ్లో పాదచారుడిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి. పాడి రైతులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 26న వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా లబ్ధిదారులు, వారికి ఇవ్వనున్న పాడి పశువులు తదితర అంశాలపై సీఎం నిశితంగా పరిశీలించారు. అధికారులు వివరాలను సీఎంకు అందజేశారు. లబ్ధిదారులకు ఇవ్వనున్న ప్రతి పశువుకు భౌతికంగా తనిఖీలు చేయనున్నారు. పాడి పశువుకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్ల వివరాలు నమోదు చేయాలని సూచించారు. పాడి పశువులు ఇచ్చే పాల దిగుబడిని కూడా రికార్డు చేయాలని అన్నారు. తొలి విడతగా ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో పంపిణీకి రంగం సిద్ధం చేశారు. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు పంచమి తీర్థ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలేశుని ఆలయం నుండి సారెను అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుండి సారెను తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ప్రముఖ దివ్యక్షేత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు పంచమి తీర్థ ఉత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన సారెను అమ్మవారికి సమర్పించారు. ఇందుకోసం తొలుత ఉదయం 2:30 నుండి 4:30 వరకు శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో విమాన ప్రకారం శ్రీవారి ఆలయంలో ఊరేగింపు నిర్వహించారు. గర్భాలయంలోని లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపట్టారు. 4:30 తిరుమల శ్రీవారి ఆలయం నుండి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సారె ఊరేగింపు సాగింది. ఆలయం 4 మాడ వీధుల్లో ఊరేగించారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అలిపిరి మార్గం గుండా టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ, లక్ష్మీపురం, పద్మావతి నగర్ల మీదుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు అనంతరం అర్చకులకు అందజేశారు. అనంతరం అమ్మవారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం, పంచమి తీర్థం నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూర్ఛ వ్యాధి బాధితులు నిర్లక్ష్యం వహిస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుని సరైన చికిత్స పొందితే ఈ వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉంది. ప్రజల్లో మూర్ఛ వ్యాధిపై అవగాహన పెంచి వారి ప్రాణాలను కాపాడేందుకు క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేస్తున్న కృషిపై ఎస్టీవీ ప్రత్యేక కథనం. సాధారణంగా రోడ్డుపై వెళుతుంటే హఠాత్తుగా కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకునే వారిని చూసే ఉంటాం. ఒకరి నుండి ఒకరికి ఈ వ్యాధి సోకుతుందని, పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తుందనే రకరకాల అభిప్రాయాలు మూర్ఛ వ్యాధిపై అపోహలు ఉన్నాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించే వ్యాధిని మూర్ఛ వ్యాధి లేదా ఎపిలిప్సీ అని అంటారు. దీన్నే సీజర్స్, ఫిట్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ప్రతి 1000 మందిలో కనీసం ఒకరికైనా ఎపిలిప్సీ సోకుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మెదడులో విద్యుత్ నియంత్రణ లేకుండా విడుదలైనప్పుడు మూర్ఛ వస్తుంది. ఓ వ్యక్తికి కనీసం
1-2 సార్లు మూర్ఛ వస్తే దానిని ఎపిలిప్సీగా పరిగణిస్తారు. విపరీతమైన జ్వరం రావడం, పుట్టుకతో లోపాలు, మెదడులో లోపాలు, జన్యుపరమైన లోపాలు, కణుతులు, తలకు గాయాలు కావడం తదితర అంశాలు ఈ మూర్ఛ వ్యాధికి కారణమవుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎపిలిప్సీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కాకర్ల ప్రదీప్ అన్నారు. ప్రతి ఏటా నవంబర్ 17న ఎపిలిప్సీ డేగా జరుపుకుంటున్నామని చెప్పారు. ఎపిలిప్సీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మాసోత్సవాల్లో భాగంగా విశేష కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మూర్ఛ వ్యాధికి గురైన రోగులు మందులను నిరంతరంగా వాడకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. చాలా జాగ్రత్తలు తీసుకొని మెరుగైన వైద్యం పొందితే ఈ వ్యాధి నుండి బయటపడవచ్చని అన్నారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మూర్ఛ వ్యాధికి సంబంధించిన అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకునేది ఈ మంత్ నవంబర్ అనేది ఎపిలెప్సీ అవేర్నెస్ మంత్ లాగా ప్రకటించారనమాట. అది చాలా సంవత్సరాల నుంచి అలాగా కొనసాగుతుంది. నవంబర్ 17th అనేది నేషనల్ ఎపిలెప్సీ డే అని చెప్పి దానికి కూడా ఒక డే అనేది నిర్ణయించారు. సో నేషనల్ ఎపిలెప్సీ డే అయినా ఈ అవేర్నెస్ మంత్ అయినా ఎందుకు అంత దాని గురించి అంత అనుకుంటున్నామంటే, ఎందుకంటే మన దేశంలో ప్రతి 1000 మందిలో ఒకరికన్నా మినిమం ఎపిలెప్సీ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. సో ఎపిలెప్సీ అంటే యూజువల్గా అందరూ మాట్లాడుకునే టర్మ్స్లో ఫిట్స్ అంటారు. సో ఫిట్స్ అనేది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో ఏమైనా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కొంచెం అబ్నార్మల్గా ఎవరికైనా పాస్ అవుతూ ఉంటే అది బయటికి మనకి ఫిట్స్ రూపంలో చూపిస్తుంది. సో అది సెవరల్ టైమ్స్ చాలాసార్లు వస్తుంది అనుకుంటే కనుక ఎపిలెప్సీ కింద మనం గ్రహించాలి. సో ఎపిలెప్సీ అనే వాటికి చాలా కారణాలు ఉంటాయి. ఎవరికన్నా ఏమన్నా తలకి దెబ్బ తగలటం వలన కానీ, అది తర్వాత ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అది బ్రెయిన్లో ఒక స్కార్ లాగా ఉండటం కానీ, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లాగా రావటం కానీ, టీబీ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే మెదడు వ్యాధి అంటారు, అలాంటి ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, చిన్నపిల్లల్లో అయితే కామన్గా జ్వరంతో పాటు కొంతమందికి ఫెబ్రైల్ సీజర్స్ అంటారు, అలా కామన్గా వస్తుంటాయి. ఇవన్నీ కాకుండా కొంతమందికి జన్యుపరంగా కొంతమందికి ఇలాగా ఎపిలెప్సీ అనేది వంశపారంపర్యంగా వస్తుందన్నమాట. ఈ ఫిట్స్ అనేది కూడా, మూర్ఛ వ్యాధి అనేది కూడా రకరకాలుగా రావచ్చు. అందరికీ మనం అనుకున్నట్టు చేతులు కాళ్ళు కొట్టుకోవడం అలా అని కాకుండా కొంతమందికి అలాగా సడన్గా చూస్తూ ఉండిపోతారు. అలా చూస్తూ ఉండిపోవడం, ఆ టైంలో ఎవరు మాట్లాడించినా మాట్లాడకపోవడం, కొన్నిసార్లు అబ్నార్మల్గా ఫేస్ మూమెంట్స్ కానీ లిప్ మూమెంట్స్ కానీ చేస్తుంటారు. కొన్నిసార్లు స్పృహ కోల్పోతారు. మనకు కామన్గా తెలిసేదైతే చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాయని చెప్పి అనుకుంటుంటారు. సో అలా చేతులు కాళ్ళు కొట్టుకోవడం, ఒక సైడ్ చేయి కాళ్ళు కొట్టుకుంటున్నా అది ఫోకల్ సీజర్స్ కింద తీసుకుంటారు అన్నమాట. కారణాలు మనం కామన్గా అనుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లల్లో ఫస్ట్ 6 months నుంచి 5 years వరకు అయితే కొంతమందికి ఎక్కువగా పిల్లలకి జ్వరంతో పాటు ఫిట్స్ లాగా వస్తూ ఉంటుంది. సో వాటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు అనమాట. వాళ్ళకి ఆ ఫీవర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ లాగా తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు మిగతా టైంలో ఫీవర్ లేనప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ అవసరం లేదు. అలాగా ఏజ్ గ్రూప్ వైజ్ 5 years తర్వాత 5 years నుంచి 15 years 20 years వాళ్ళకి కామన్గా ఇడియోపతిక్ ఎపిలెప్సీస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అంటే కారణం తెలియదు, వాటికి కారణం తెలియదు, స్కాన్స్ కూడా నార్మల్గా ఉంటాయి, బట్ వాళ్ళకి ఫిట్స్ లాగా వస్తూ ఉంటాయి. రకరకాలుగా కూడా రావచ్చు అనమాట. ఫిట్స్ కొంతమందికి జర్క్స్ లాగా వస్తుంటాయి. చేతులు కాలు ఎలాగా మార్నింగ్ లేచిన వెంటనే ఇలా కొట్టుకోవటం, అంటే ఇలా జర్క్స్ లాగా రావటం కానీ, లేకపోతే అలా చూస్తూ ఉండిపోవటం కానీ, కొంతమందికి మామూలుగా అందరూ అనుకున్నట్టు చేతులు కాళ్ళు కొట్టుకోవడం కానీ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజర్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇడియోపతిక్ ఎపిలెప్సీస్ అంటారు. 15 years 20 years తర్వాత వాళ్ళకైతే యూజువల్గా స్ట్రోక్ లాగా రావటం కానీ, లేకపోతే ఏమైనా బ్రెయిన్లో ట్యూమర్స్ లాగా రావటం కానీ, ఇంకా పెద్దవాళ్ళకైతే ఏమైనా క్యాన్సర్ లాగా ట్యూమర్స్ లాగా రావటం కానీ, అలాంటి కారణాలు ఉండొచ్చు. సో ఆ కాజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ వాళ్ళకి 6 months వాడాలా, 1 year వాడాలా, 2 years వాడాలా, కొంతమందికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా ఏంటనే నిర్ణయించుకోవాలి. ఎపిలెప్సీ ఎవరికైనా వచ్చిన వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, యూజువల్గా ఎవరికైనా పేషెంట్ అలా ఫిట్స్ లాగా వచ్చి కొట్టుకుంటున్నారంటే చాలామంది వాళ్ళని ఆపడానికి చూస్తారు. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, మనిషిని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. కుదిరితే లెఫ్ట్ సైడ్కి అలాగా పక్కకు సైడ్కి తిప్పి పడుకోబెట్టి ఆపకుండా చూడాలి. అంటే చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాయని చెప్పి కొంతమంది చేతులు గట్టిగా పట్టుకోవడం, కాళ్ళు గట్టిగా పట్టుకోవడం అలా చేస్తారు. సో దానివల్ల మనకి డిస్లొకేషన్స్ లాగా అవ్వటం, లేకపోతే ఫ్రాక్చర్స్ అవ్వటం అలాంటివి అవుతుంటాయి. అది చుట్టుపక్కల ఇంకేమీ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ అలాంటివి లేకుండా చూసుకోవాలి. అంటే ఏమన్నా కత్తిలాగా ఉండడం కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్నా
సిజర్స్ కానీ లేకపోతే బ్లేడ్స్ కానీ అలాంటివి ఉన్నాయి కానీ, లేకపోతే ఏమన్నా కుకింగ్ చేసినప్పుడు సడన్గా ఫిట్స్ వస్తే ఫైర్ నుంచి దూరంగా ఉంచడం కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ని చూస్తుంటాం, సడన్గా కుకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బర్న్స్ లాగా వచ్చి ఫిట్స్ లాగా వచ్చి బర్న్స్ అయ్యి తర్వాత వస్తుంటారు హాస్పిటల్కి. కొంతమందికి అలాగా ఫిట్స్ రావడంతో పక్కన ఆబ్జెక్ట్స్ అన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండి గుచ్చుకోవడం అలాంటివి వస్తుంటాయి. సో మనం అలాంటి ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే కనుక వాటికి దూరంగా ఉంచడానికి చూడాలి. మనిషిని ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టి ఇంకా చేతిలో వస్తువులు పెట్టడం అలాంటివి అంతేం పని చేయవు. అంటే కొంతమంది కీ చైన్స్ పెడతారు, లేకపోతే ఏమన్నా ఇనుపవి పెడుతుంటారు ఫిట్స్ కంట్రోల్ అవుతాయని. బట్ వాటికి ఆటోమేటిక్గా ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఒక 2-3 మినిట్స్ అలా ఫిట్స్ లాగా వచ్చి కంట్రోల్ అయ్యి ఆగిపోతుంది. బట్ ఆ టైంలో మనం తీసుకొచ్చి పెట్టడం వల్ల కొంతమంది అలాగా ఆగిపోతుందని అనుకుంటారు అంతే. సో అది మనుషుల్ని ఆ షార్ప్ ఆబ్జెక్ట్స్ నుంచి దూరంగా ఉంచడం, కొంచెం మనిషిని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టడం, ఆ టైంలో నాలుక కొరుక్కొని కొంతమందికి బ్లడ్ లాగా వస్తుంటుంది కాబట్టి నోట్లో ఏమైనా కర్చీఫ్ లాంటిది అలా కాటన్ కానీ అలాంటివి తీసుకొచ్చి పెట్టడం అలాంటివి చేస్తే సరిపోతుంది అంతే. ఫిట్స్కి సంబంధించి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత ఎవాల్యుయేట్ చేసి చూపించుకోవడం సరిపోతుంది. అంటే అన్ని హాస్పిటల్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా చేస్తున్నామండి. అంటే ఎపిలెప్సీకి సంబంధించి అంటే అడ్మిషన్ ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయితే కనుక వాళ్ళకి స్కాన్స్ చేయడానికి ఎంఆర్ఐ స్కాన్, బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ కానీ, దాంతోపాటు కాంట్రాస్ట్ ఇచ్చి మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేయడం కానీ అవి ఉన్నాయి. దాంతోపాటు ఈఈజీ స్కాన్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది. యూజువల్గా ఎవరికన్నా ఫిట్స్ లాగా ఉందనుకుంటే ఈ రెండు అందుబాటులో ఉంటే హాస్పిటల్లో సరిపోతుంది వాళ్ళకి డయాగ్నోస్ చేయడానికి కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ. మిగతా అవి బ్లడ్ టెస్ట్లు అవన్నీ మనం హాస్పిటల్లో ఉండి కూడా మన దగ్గర పంపించవచ్చు. బయటకైనా పంపించాలంటే కూడా వేరే ల్యాబ్స్కి పంపించవచ్చు. డిసీజ్ బట్టి మనం చెప్పగలం. ఎపిలిప్సీ వ్యాధికి గతం కంటే మెరుగైన వైద్యం అందుతోంది. వ్యాధికి గురైన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ద్వారా ఈ మూర్ఛ వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉంది. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఎపిలిప్సీకి సంబంధించి నిపుణులైన వైద్య బృందం సేవలందిస్తోంది. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సుజాతానగర్ గొల్లవిల్లివాని వీధికి చెందిన 43 ఏళ్ల సత్యం కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. శబరిమల వెళ్లేందుకు మాలధారణ చేశారు. పూజా కార్యక్రమాలు ముగించుకుని సుజాతానగర్లోని టీ దుకాణానికి వెళ్లేందుకు బీఆర్టీఎస్ రోడ్డు దాటుతున్నాడు. ఈ సమయంలో చిన్నముష్టివాడ నుండి సుజాతానగర్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొంది. తలకు బలమైన గాయం కావడంతో సత్యం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సిఐ అశోక్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు చెందిన భూములను దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకు కట్టబెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పోస్కోతో ఉక్కు యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నాని అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిపిఐ నేతలు స్టాలిన్, విమల, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక నైపుణ్యాన్ని పోస్కో అందిస్తుందని చెప్పనే పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోస్కోతోనే తప్పుడు పద్ధతుల్లో ఒప్పందం చేసి విశాఖ ఉక్కుని పోస్కోకి కట్టబెట్టాలనేటటువంటి కుట్రలో భాగంగానే ఈ ఒప్పందం జరిగిందని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికే పోస్కో ఈ దేశంలో తీర ప్రాంతంలోని ప్లాంట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఒరిస్సాలోని కామ్రేడ్ అభయ్ సాహు నాయకత్వంలోని పెద్ద ఎత్తున పోరాటం చేసి పోస్కోని అక్కడ అడుగు పెట్టనీయకుండా వెనక్కి ప్రాణాలు 31 మంది ప్రాణాలు బలిగొన్నారు. యువకులు బలిగొన్న తర్వాత 26,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. 14,000 మంది నిర్వాసితులయ్యారనమాట. ఈ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకపోవడం కానీ, అలాగే విశాఖ ఉక్కుకి కావాల్సినటువంటి నిధులు ఏ రోజు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ నిధులు కేటాయించకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి లబ్ధితోని 26,000 ఎకరాలను కూడాను, అందులో 950 ఎకరాలు ఇప్పటికే కేటాయించారు. గంగవరం పోర్టుకి 1,400 ఎకరాలు కేటాయించి మొత్తం విశాఖ ఉక్కు భూములన్నింటినీ కూడా 9,000 ఎకరాలని ఇవాళ ఆదాని అంబానీ. నీట్ కౌన్సిలింగ్ కోసం తన కుమారుడి సర్టిఫికెట్లు ఇమ్మని అడుగుతుంటే నారాయణ కళాశాల యాజమాన్యం అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తోందని జాగారపు ముసలినాయుడు ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు ఉదయ్ ఆదిత్య రామటాకిస్ రోడ్లోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడని,
బైపీసీ పూర్తి చేశాడని తెలిపారు. కళాశాల నిర్దేశించిన ఫీజులన్నీ చెల్లించామని చెప్పారు. కౌన్సిలింగ్ కోసం సర్టిఫికెట్లు కావాలంటే మరికొంత సొమ్ము కట్టాలని, లేకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమంటూ వారం రోజులు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని కోరారు. ఆయన ఎన్ పార్టీ అనే పేరుతో విద్యా సంస్థలు అక్కడ అన్లిమిటెడ్ కంపెనీ నా రామాటాక్స్ పక్కనే సంస్థ పెట్టారు సార్. అప్పుడు బైపీసీ గ్రూప్లో జాయిన్ చేస్తున్న అబ్బాయిని ఫస్ట్ ఇయర్కి 40,000గా, సెకండ్ ఇయర్కి మళ్ళీ 40 ప్లస్ మరొక 5,000గా అదే రోజు నిర్ణయించుకొని మొత్తం ఫీజు నేను చెల్లించాను. 85,000 మొత్తం చెల్లించాను. బుక్స్కి అదనంగా కాకుండా బుక్స్ 15,000, 13,000 మెటీరియల్ 2 సంవత్సరాలకు అదనంగా. ఇప్పుడు మాకు నీట్ కౌన్సిలింగ్ కోసం బైపీసీ కనుక నీట్ కౌన్సిలింగ్ కోసం ఎంబీబీఎస్కి, వెటనరీకి, అగ్రికల్చర్ బీఎస్కి వెళ్ళాలంటే ఇప్పుడు కంపల్సరీ సర్టిఫికెట్లు మేము ప్రొసీడ్ చేసి చూపించాలి. ఇప్పుడు సర్టిఫికెట్లు మేము తీసుకుని అడగడానికి వెళ్తే మీరు కంపల్సరీగా అదనంగా 20,000 కట్టాలండి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. మేము అదనంగా మేము కట్టడానికి మాకు ఏం లేదు సార్. ఆ రోజు మీరు నిర్ణయించుకొని మీ దగ్గర మేము ఒప్పందం పెట్టుకుని ఎంబీబీఎస్ సీట్ గ్యారంటీ అని కూడా చెప్పారు మాకు. ఎంబీబీఎస్ సీట్ లేదు సరి కదా, పైగా ఇప్పుడు సర్టిఫికెట్లు మాకు ఇవ్వడానికి మేము ఇబ్బంది పడతారు కాబట్టి కంపల్సరీగా మేము ఆ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మాత్రం మేము లాస్ అయిపోతే ఇమీడియట్ సర్టిఫికెట్లు ఇవ్వండి. అడిగితే ఈ క్యాంపస్ కాదు ఆ క్యాంపస్ కావాలండి, ఆ క్యాంపస్ కాదు ఈ క్యాంపస్ మొత్తం రామారం గత వారం నుంచి కూడా తిప్పుతున్నారు సార్ మాకు సర్టిఫికెట్లు. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ గారు శశిధర్ గారు ప్రిన్సిపల్ గారు అడిగితే ఈ ప్రిన్సిపల్ గారికి లెటర్ పట్టుకెళ్ళి ఇస్తే లేదు మేమేం చేయలేము, మెయిన్ క్యాంపస్లు ఉంటాయి మీరు పెట్టుకోండి, లెటర్ పెట్టుకోండి, డబ్బులు కడితే మీ సర్టిఫికెట్లు వస్తాయి, అది కూడా ఇప్పుడు చెప్పలేము అని మాకు చెప్తున్నారు సార్. అది కాదు సార్, మాకు ఇమీడియట్ సర్టిఫికేట్ కావాలి, మేము ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మాకు కట్టవలసిన ప్రకారం మేము కట్టిస్తాం, మీకు చెల్లించిన దాని ప్రకారం కట్టిస్తాం. మీకు అదే రోజు మాకు నోటీస్ ఇచ్చారు. ఈ డేట్ ప్రకారంగా వెనకాల ఇచ్చిన దీని ప్రకారంగా ఆ రోజు ఇన్ఛార్జ్ కూడా మాకు ప్రామిస్ చేస్తారు. ప్రామిస్ చేసి కట్టిస్తాం, మొత్తం కట్టిస్తే ఇప్పుడు మా అదనం కట్టవలసిన అవసరం మాకు లేదు. కాబట్టి మీ మీడియా ద్వారా మమ్మల్ని రిక్వెస్ట్ అయింది ఇమీడియట్గా మా అబ్బాయి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు నేత జగ్గునాయుడు పిలుపునిచ్చారు. జగదాంబలోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కారు లాభాల బాటలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నిందని మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలన్నింటిపై ఈ నెల 26న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. దేశం ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి కావాలని చెప్పనంటే సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలంగా ఉండాలి. ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పనంటే కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, పటిష్టంగా పెంచాలి. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం దాని విరుద్ధంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలని యజమానులకు అనుగుణంగా మార్చే కార్యక్రమం చేపట్టింది. తద్వారా రాబోయే కాలంలో కార్మికులు, ఉద్యోగులు ఉన్న హక్కులు కోల్పోయే ప్రమాదానికి ఏర్పడతా ఉంది. రెండోది, భారతదేశంలో ఉన్నటువంటి యువత 70% మంది ఉన్నారు. వాళ్ళకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడం ద్వారా ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారతదేశాన్ని నిలుపుతామని చెప్పని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఉపాధి కల్పనకు కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు కారు చౌకగా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సెక్టర్కి తెగనమ్మే కార్యక్రమానికి మోడీ ప్రభుత్వం పూనుకుంది. తద్వారా ఉద్యోగాల్ని చాలా పెద్ద ఎత్తున తగ్గించే కార్యక్రమం చేస్తూ ఉంది. భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసే కార్యక్రమానికి ఈరోజు ఒడిగట్టే కార్యక్రమం చేపట్టింది. అలాగే దేశానికి అన్నం పెట్టే రైతు క్షేమంగా ఉండాలి. కానీ అన్నం పెట్టే రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడు, ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతూ ఉన్నాడు, అప్పులు పాలవుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం దానికి పూనుకొని రైతుని అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాలి, రైతు అనుకోరు చట్టాలు చేయాలి. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతులు మరింత ఆత్మహత్యలు పెరిగే విధంగా, అప్పుల్లో కూరుకుపోయే విధంగా, అదేవిధంగా వినియోగదారుల ప్రధానికం కూడా పెద్ద ఎత్తున భారాలు మోసే విధంగా రైతు చట్టాల్లో మార్పు అనేది తీసుకొచ్చారు. దీంతోపాటు కరోనా రాకముందు కూడా ఈ ఆంధ్ర ఒడిశా సరిహద్దులో భూ ఆక్రమణ వివాదం భగ్గుమంటోంది. అరకులోయ నియోజకవర్గం డుమ్రిగూడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు బొడ్డమామిడి, నట్టమామిడి, డెకపారు గ్రామాల భూభాగాన్ని ఒడిశా వాసులు ఆక్రమించడంపై గిరిజన సంఘాల నాయకులు, స్థానిక గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో గిరిజన సంఘాల నాయకులతో పాటు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ భూభాగాన్ని ఆక్రమిస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికార వైసీపీ నాయకులు కొర్ర బాలన్న, చిరంజీవి, టీడీపీ నాయకులు సివేరి సోము, వంతల నాగేశ్వరరావు, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు కోడ సింహాద్రి, జేఏసీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో పెద్దశేష వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథుడికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా విశేష సేవలందిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడుగా స్వామివారికి ఆదిశేషుడు సేవలందించారు. శ్రీవారికి ప్రియభక్తుడైన ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో మాడవీధిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పెదశేష వాహన సేవను వైదికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. గోపాలపట్నం సిఐటియు కార్యాలయంలో యూనియన్ నేత వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని, ధరల పెరుగుదల, పన్నుల భారాన్ని ప్రజలపై విపరీతంగా మోపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది ట్రేడ్ యూనియన్లన్నీ కలిసి చేస్తున్నాయి. ఈ సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలైనటువంటి రైల్వే కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ కానీ, బొగ్గు గనులు కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఇలా చూసుకున్నప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం త్వరపడతా ఉంది. అంతేకాకుండా అసంఘటిత రంగ కార్మికులైనటువంటి భవన నిర్మాణ కార్మికులకి కరోనా సాయం కింద జగన్ ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి డబ్బులు వేస్తామని బ్యాంక్ అకౌంట్లు అందరివి తీసుకొని ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణ కార్మికులకి ₹1 కూడా వేయలేదు. వేయకపోగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 830 కోట్ల రూపాయలని తన బడ్జెట్ అవసరాలకి జగన్ ప్రభుత్వం మళ్లించింది. ఈ ప్రభుత్వ హెడ్లైన్స్ మరోసారి. పాడి రైతులకు జగన్ సర్కారు తీపి కబురు. ఈ నెల 26న ఆవులు, మేకలు, గొర్రెలు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఘనంగా ముగిసిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పంచమి తీర్థ ఉత్సవం సందర్భంగా వైభవంగా సారె సమర్పణ. మూర్ఛ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రాణాలకే ముప్పు. ఎపిలిప్సీపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్న క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కాకర్ల ప్రదీప్. సుజాతానగర్ బీఆర్టీఎస్ రోడ్లో పాదచారుడిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.